చోణితలంబు నిన్నుదురు సోకగమ్రొక్కిను తింతు సైకతశ్రోణికి చెంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ మేలిని మంచు కొండనుపమింపగ చాలిన అంచనెక్కి వాహ్యాళి చరించి వచ్చు చతురాస్యుని దుర్కొని నవ్వు తేరగా వాలిగా సోగకన్నుల నివాళియ సంగి ముదంబు సేయునా బాల శశాంక శేఖరి కృపామతి భారతి ఇచ్చునిష్టము వంశిన్వంచి మృణాళము మెలిచి పక్వద్రాక్ష నిండించి వాగంశల్ మార్దవ మాధురీ సుభగ విన్యాసం భుచిల్కన్ దశత్రింశల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర ప్రాంశు ప్రార్థన గీతమైన తెలుగు పల్కున్ ప్రశంసించెదన్. ఆముదాల మురళి గారు సంస్కృతోపన్యాసకులుగా తిరుపతిలో వారు పనిచేస్తున్నప్పుడు నాన్నగారికి ఆశావాది ప్రకాష్ రావు గారి ద్వారా పరిచయం. వారికి సోదర సమానులు కూడా. అలాగా మొట్టమొదటిసారి వారిని తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేసి ఎన్నో అవధానాలని నిర్వహించి వారిని ప్రోత్సహించి వెన్ను తట్టినటువంటి వారు మా నాన్నగారు డాక్టర్ మంకాల రామచంద్రుడు గారు. అప్పుడు వేసిన బీజం మరి ఎలానో తెలియదు కానీ అవధాన విద్యా వికాస పరిషత్కు ఒక మూలస్తంభమై నేడు ఎందరో యువ అవధానులు ఇలా మన ముందు ఇంత గొప్పగా అవధానం చేయటానికి కారణభూతం అవుతూ ఉంది. అందుకనే పెద్దలు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా వారి దివ్యాశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నమ్ముతూ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి ఆశీర్వాదం కూడా ఎక్కడో లవలేశమంతా నా మీద కూడా ఉండవచ్చు కాబట్టే ఈ కార్యక్రమానికి నేను పూనుకుని ఉండవచ్చని స్థిరంగా నమ్ముతూ ఈ ప్రతిపాదన ఆముదాల మురళి గారు చేసినప్పుడు నా నోటి నుంచి ఒక మాట వచ్చింది. వారి గురించి సంగీతం విస్తృతంగా ప్రచారంలో ఉంది కానీ సాహిత్యానికి అంతగా లేదు కాబట్టి వారు అష్టావధాని కూడా కాబట్టి మనం ఒక అవధాన సంస్మరణగా నిర్వహిద్దామని. వెంటనే వారి సాహితీ వరివస్య గురించిన ప్రసంగం నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొట్టమొదటిసారి సంగీతానికి ఇటు సాహిత్యానికి సమ ప్రాధాన్యం అందిస్తూ మనం ఈ సమర్చన జరుపుకోవడం చాలా చాలా సంతోషకరంగా భావిస్తూ ఇక ఈ ప్రసంగానికి గాను అవధాన కళానిధి శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. శ్రీకళామంజరి నవ్య సాహితీ సమితి సంయుక్త నిర్వహణలో జరుగుతూ ఉన్నటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి శత జయంతి సభ నిర్వహణలో భాగంగా ఇదివరకు మనం చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి అష్టావధానాన్ని శ్రీకృష్ణమాచార్యుల ఆశీఫలంగా చూశాం. ఈ సంవత్సరం అంతా కృష్ణమాచార్యుల వారి శత జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇదివరకు విజయవాడలో పెద్ద ఎత్తున ఆ శత జయంతి సభలు జరిగాయి. అటు తర్వాత శ్రీకాకుళంలో జరిగాయి. అయితే ఇక ఈ ప్రాంతంలో కూడా జరగాలి అన్నటువంటి సంకల్పంతో శ్రీ కృష్ణమాచార్యుల శత జయంతి సభను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు
సంగీతజ్ఞులు, సాహిత్యజ్ఞులు అంతేకాకుండా వారు అవధాని కూడా కాబట్టి వారి శత జయంతి సభలో ఒక అవధానం కూడా జరిగితే సబబుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ అవధాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి చక్కగా ఆధ్యక్షం వహించి చక్రవర్తి గారు, సంచాలకత్వం చేసి ఆచార్య ఫణీంద్ర గారు విజయవంతం చేశారు. చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు కూడా చక్కని పూరణలతో మంచి ధారణతో అవధానాన్ని విజయవంతం చేశారు. వారికి ఇంతకు ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక మనం వారి సంగీతాన్ని రుచి చూసే ముందు, వారి శిష్య ప్రశిష్యుల ద్వారా ఆచార్యుల వారి సంగీత సౌరభాన్ని ఆఘ్రాణించే ముందు వారి సాహిత్యాన్ని గురించి స్థాళీపులాకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజానికి వారిది విస్తృతమైనటువంటి సాహితీ వరివశ్య. అంత విస్తృతమైనటువంటి సాహితీ వరివశ్య ఉన్నటువంటి సంగీతకారులు మరొక్కరు ఉండరని నా భావన. ఎందుకంటే ఏదో ఒక దానికి అంకితమైనటువంటి వారు దాంట్లోనే పూర్తిగా పరిశోధన చేయడం, పరిశ్రమ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ వీరు సంగీతాన్ని, సాహిత్యాన్ని సమస్కందంగా తీసుకొని రెండింటిలోనూ తలస్పర్శి పాండిత్యాన్ని సముపార్జించడం అనేది ఇక్కడ విశేషమైనటువంటి విషయం. పదవి లభించినంత తన భారము సర్వము తీరిపోయెనంచు ఎదతలపోసి సౌధముపైన్ సుఖనిద్రమునుంగకుండ అభ్యుదయ పథాన శాంతి సుఖభూమిగ దేశమునర్ప శక్తి సంపదలను దారవోయవలే ప్రాణములైనను సంగగావలెన్. పదవి పొందినటువంటి నాయకుడు ఎలా కర్తవ్యోన్ముఖుడు కావాలి అని చెబుతూ ఉన్నటువంటి పద్యం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు రచించినటువంటి బిడాల మోక్షం అనేటువంటి కావ్యంలో ఉంది. సంగీత సాహిత్య కళానిధి, గాన కళా ప్రపూర్ణ, హరికథా చూడామణి, సంగీత కళాసాగర, అవధాన సార్వభౌమ ఇత్యాది బిరుద నామములతో విరాజిల్లినటువంటి కృష్ణమాచార్యుల వారు 1923లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శత జయంతి సంవత్సరం. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటరమణమ్మ గారు, శ్రీమాన్ జగన్నాథ తిరువెంకటాచార్యుల వారు. వీరు తండ్రి వద్ద తర్క, వ్యాకరణ, మీమాంసాదులు అధ్యయనం చేశారు. చిలుకమర్రి కేశవాచార్యుల వద్ద, గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద సంగీత శిక్షణను పొందారు. 1948 నుండి 1984 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసులుగా పనిచేసిన వీరు 2006 ఆగస్టు 24వ తేదీన పరంపదించారు. నిజానికి వీరే అసలైనటువంటి సాహితీ సత్పుత్రులు. ఎందుకంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు. ఏ బిడ్డడైనా తన తల్లి స్తనద్వయం నుండి క్షీరాన్ని గ్రోలుతాడు. కేవలం సాహిత్యం తెలిసినటువంటి వారు కానీ, కేవలం సంగీత సాధన చేసినటువంటి వారు కానీ సరస్వతీ పుత్రులని అనడానికి ఈ అబాణకం ఒప్పుకోదు. అందువల్ల సంగీతము, సాహిత్యంలో సమస్కందమైనటువంటి పరిశ్రమ ఉన్న కారణం చేత కృష్ణమాచార్యుల వారిని మనం సరస్వతీ పుత్రులుగా మనం భావించి వారిని కొలవచ్చు. ఇక వీరు గోదాస్తుతి, బిడాల మోక్షం, పరకాల విలాసం, త్యాగరాజ చరితం, నారాయణ శతకం, నృసింహతాండవ హరికథ, త్యాగరాజ అష్టోత్తరం,
ఆలయాలు ఆల్వారులు, దుర్మోహ నిర్మూలనం, ప్రాచీన భగవద్గీత పరామర్శం, ఆరావ ముదు ఖండనము, కృష్ణమాచార్య సంగీత కృతులు, స్వరరాగ సుధ వ్యాస సంకలనం, సంప్రదాయ వాంగ్మయ సౌరభం ఇత్యాది రచనలను ఆంధ్ర భాషలో చేశారు. ఆచార్యులు వారి ఉభయ భాషా వైశారథ్యానికి నిదర్శనం వారి సంస్కృత రచనలు. రామాయణ కథాయాం వ్యపదేశాః, మృత సంజీవ నాటకం, శఠకోపచరితం, నౌకాచరితం అన్నటువంటి రచనలతో పాటు రామాయణ, భక్త జయదేవాది హరికథలు సంస్కృతంలో రచించారు. వీరు రాసినటువంటి విప్రనారాయణ యక్షగానం వేదాంతం వారిచే అనేక పర్యాయాలు ప్రదర్శితమైంది. ఆచార్యుల వారి సంగీత సాహిత్య సేవను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్నిచ్చి సత్కరించింది. చెన్నై సంగీత అకాడమీ వారు ఉత్తమ వాగ్గేయకార పురస్కారంతో ఆచార్యుల వారిని 2005లో సత్కరించారు. ఈ పురస్కారాన్ని పొందిన తెలుగువారిలో వీరే ప్రథములు, ఏకైకమైనటువంటి వారు. ఇక మాతృ సంస్థ అయినటువంటి ఆకాశవాణి స్వర్ణోత్సవాల సందర్భంగా 1988లో వీరు విశిష్ట పురస్కారాన్ని పొందారు. అనేకమైనటువంటి అష్టావధానాలు కూడా చేసినటువంటి వీరి శత జయంతి సందర్భంగా మనం ఒక అష్టావధానాన్ని ఏర్పాటు చేసుకొని వారి సంగీత సాహిత్య సేవల్ని మనం సంస్మరించుకుంటూ ఉన్నాం. ఇది వారి వారసత్వానికి సరైనటువంటి సంస్మరణగా భావించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఆచార్యులు వారి రచనలు చాలా విస్తృతమైనటువంటివి. వారి పరిశీలనా శక్తి చాలా నిశితమైనటువంటిది. కేవలం 145 పద్యాల్లో వారు బిడాల మోక్షం అనేటువంటి అధిక్షేప కావ్యం రాశారు. ఇది అధిక్షేప కావ్యాలలోనే అగ్రగామి అయినటువంటి కావ్యం. మనకు సంస్కృతంలో వాంఛేశ్వరుడు కుట్టి కవి అనే పేరు కలిగినటువంటి ఆయన మహిష శతకం రాశారు. అది ప్రౌఢమైనటువంటి శతకం. ప్రతి శ్లోకంలోనూ శ్లేషలతో ఉండి ఒకవైపు ఆ లులాయం అంటే మహిషాన్ని, మరోవైపు రాజును ఇద్దరినీ తెలియజేసే విధంగా ఉంటుంది. అది శ్లేషానుప్రాణితమైనటువంటిది కాగా ఇక్కడ బిడాల మోక్షం ఆ శ్లేష కాకుండా కేవలం అధిక్షేప కావ్యం. అయితే ఇది ఆచార్యుల వారి కాలంలో, సమకాలంలో ఏ సంఘటన వల్ల వారు ప్రేరితులై ఈ అధిక్షేప కావ్యం రాశారో మనకు తెలియదు, కానీ ఇది సార్వకాలికమైనటువంటి కావ్యంగా నిలిచిపోయింది. ఆ కావ్యంలోని అంశాలను పరిశీలన చేస్తే ఈనాటికి కూడా అది సమకాలీన సమాజానికి అనువర్తించే విధంగా ఉన్నది. ఇందులో మనం ఆచార్యుల వారి రచనను పరిశీలించినామంటే చాలా మనోవిశ్లేషణకు తావున్నటువంటి కావ్యంగా ఇది కనిపిస్తుంది. ఒక అడవిలో జంతువులన్నీ కలిసి సింహాన్ని రాజుగా ఎన్నుకున్నాయి. ఆ అడవిలోకి ఒక పిల్లి వచ్చింది. వసతి కోసం అది వెతుకుతూ సింహం గుహ దగ్గరకు వెళ్ళింది. వెళితే ఆ సింహం గుహకు ఒక ఎలుకబంటి కాపలాగా ఉంది. ఇది మృగరాజు అయినటువంటి సింహం ఉండేటువంటి గుహ అని చెప్పగానే పిల్లి భయపడి అక్కడి నుంచి వచ్చేసింది. ఇంతవరకు సాధారణమైనటువంటి వ్యవహారమే. వచ్చిన తర్వాత పిల్లి ఆలోచన విధానం మారిపోయింది. ఏమిటంటే, అది మృగరాజు ఎట్లయింది, నేనెందుకు కాను, దానికి అన్ని గౌరవాలు ఎందుకు, అంత గొప్ప గిరికందరం దానికి ఎందుకు నివాస స్థానంగా ఉండాలి, నాకెందుకు ఉండకూడదు అని అనుకొని 100 గాని మృగపతి బిరుదమిప్పుడు ఆర్జింపవలయూ, వాడవాడల నా పేరు వాసికెక్కవలయు, ఎందైనా నే తక్కువ జగానా, నేనేం తక్కువనా, నాకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అన్నట్టుంది, నాకు 4 కాళ్ళు ఉన్నాయి తోకుంది అన్నట్టుంది. కాబట్టి 600 106 ఎంత అద్భుతమైనటువంటి నుడికారం. కావ్యం అంతా ఇట్లాంటి నుడికారాలతో ఉంటుంది.
నూరైనా 106 నేను కూడా మృగపతి కావాలి, ఆ బిరుదు నేను పొందాలి. అంతేకాదు వాడవాడలా నా పేరు వాసికెక్కాలి. ఇదేం తప్పు కాదండి. కీర్తనీయ కాంక్ష, కీర్తికాంక్ష. కాంక్ష ఉండకూడదని అంటారు కానీ కీర్తికాంక్ష ఉండొచ్చు. అయితే కీర్తికాంక్ష ఎట్లా ఉండాలి అంటే దానికి సరైనటువంటి సాధన చేసి కీర్తిని పొందడం వేరు. సాధన లేకుండా కొన్ని బృందాలను పెట్టుకొని, కొన్ని టీములను పెట్టుకొని దాన్ని ప్రచారం చేసుకోవడం వేరు. అది మనం ఈనాటి సమాజంలో, రాజకీయ వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితి వస్తుందని అనుకున్నారో ఏమో ఆచార్యుల వారు బిడాల మోక్షం రాశారు. ఖచ్చితంగా ఈ పిల్లి ఆలోచన విధానమే ఇప్పుడున్నటువంటి చాలామంది నాయకుల ఆలోచన విధానానికి సరిపోలుతూ ఉంది. ముసలి ఏనుగులను చంపేటువంటి సింహం మృగరాజు అయితే ఎలుకలు ఎంత వేగంతో పరిగెత్తాయి, అసలు కనిపించకుండా కలుగుల్లో పోయి దూరుకుంటాయి. కనిపించకుండా దూరుకుండేటువంటి ఎలుకల్ని నేను పట్టి చంపుతూ ఉన్నానంటే సింహం కంటే నేనే కదా గొప్ప అని పిల్లి అనుకున్నదట. అంతేకాదు, విఘ్నాలు వస్తాయి అంటే కులపర్వతాలు కూడా భయపడతాయి. అట్లాంటి విఘ్నాలని పోగొట్టేటువంటి వాడు వినాయకుడు. ఆ వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే అతనికి వాహనంగా ఉండేటువంటిది ఎలుక. అట్లాంటి ఎలుకే నాకు భయపడుతుంది కాబట్టి నేను సింహానికంటే గొప్పదాన్ని. ఎంత ఆలోచన విధానం, ఎంత ఊహాశాలిత్వం, ఎంత ఊహాశాణత్వం. కాబట్టి నేను సింహానికంటే తక్కువ కాదని అనుకున్నది. సరే, తనకు కూడా మృగరాజు అనే బిరుదు ఉండి తీరాలనుకున్నది. సరే, సింహానికేమో మిగిలిన జంతువులన్నీ ఇచ్చాయి, మరి తనకెవరు ఇస్తారు బిరుదు అంటే స్వార్జితం ఉత్తమం అని అందురో. ఏదైనా మనకు మనం సంపాదించుకుంటే అది ఉత్తమం. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం అని చెప్పినారు. దాని తర్వాత అది వద్దులేండి మనకు. కాబట్టి ఉత్తమం స్వార్జితం విత్తం దాన్ని మాత్రమే పెట్టుకున్నది. స్వార్జితం ఉత్తమం అని అందురు. జనులు ఆత్మబుద్ధియే సౌఖ్యదము, ఆత్మబుద్ధిం సుఖం చేయవా అని చెప్పి అన్నారు. కాబట్టి నా ఇచ్చవచ్చు మార్గాన నేన బిరుదు ధరించుకొందు నిబ్బరము తోడా. ఎవడైనా ఇచ్చేందుకు వానికి అంత క్వాలిఫికేషన్ ఎక్కడుందండి? ఉన్నట్టుండి ఒక ఆయన ఒకనాడు పొద్దున్నే మహాకవి అని బిరుదు తగిలించుకున్నాడు. మాస్టారు ఎప్పుడిచ్చారు ఇది? నిన్న సాయంకాలం రాసుకున్నప్పుడు రాసుకోలేదు, పొద్దున్నే రాశారు, రాత్రి ఏమైనా సభ జరిగిందా అండి అని అంటే, భలేవాళ్ళండి, నాకు బిరుదిచ్చేంత స్థాయి ఎవరికి ఉంది కాబట్టి నాకు నేనే బిరుదు ఇచ్చుకున్నాను అని చెప్పి అన్నాడట. అట్లా మంచి రోజు చూసి మనమే బిరుదులను తగిలించుకోవాలి అని పిల్లి అనుకున్నది. ఇది ఈనాటి సమాజంలో లేదండి, ఇది ఖచ్చితంగా ఉంది. కాబట్టి సమకాలీన సమాజాన్ని, భావికాల సమాజాన్ని కూడా క్రాంత దర్శిత్వంతో చూడగలిగినటువంటి వారు కృష్ణమాచార్యుల వారు. అందుకని ఆయన ఏం చేసే, ఒక ఆకు మీద ఒక ఆకు తీసుకొని మృగరాజు అని రాసుకొని మెడకు కట్టుకున్నది పిల్లి. సో బిరుదుని మెడకు తగిలించుకునేసింది. ఇక రాజు అయిపోయిన తర్వాత రాజమందిరం ఉండాలి కదా, అందుకని మందరాద్రి పైన ఆకాశాన్నంటే ఒక సాల వృక్షం, మద్ది చెట్టు, ఆ ఎత్తైనటువంటి మద్ది చెట్టుకు ఒక తొర్ర ఉంది. ఆ తొర్రని నిలయంగా మార్చుకున్నది. సింహంలో నేనున్నాను కాబట్టి ఆ మద్ది చెట్టు తన మౌలిలో నన్ను ధరించింది, ఇంకా నాకు సింహానికంటే తక్కువే ఉంది అని అనుకున్నాడు. అనుకొని అతడు శైలమునెక్కు ఇతడు సాలమునెక్కు ఎలమినాతని కన్న ఇతడే ఘనుడు తన గురించి చెప్పడం ప్రారంభించింది. ఎందుకంటే
చెప్పుకోవాలి. మన గురించి మనం చెప్పకపోతే పబ్లిసిటీ ఎట్లా వస్తుందండి? అందుకని పబ్లిసిటీ ప్రారంభం చేసింది, సెల్ఫ్ పబ్లిసిటీ ప్రారంభం చేసింది. సరే, వచ్చినటువంటి వాళ్ళంతా ఎంతో కొంత మొహమాట ఉంటుంది కదండి, అందువల్ల మౌనంగా విన్నారు. మెల్లగా ఒక చిరునవ్వు నవ్వారు. ఆ మౌనాన్ని అంగీకారం అనుకున్నదట. ఆ చిరునవ్వును హర్షంగా పిల్లి భావించిందట. వాళ్ళు కూడా సంతోషించారని చెప్పి అనుకున్నదట. అనుకొని ఇట్లా కాలం గడుస్తుంటే దీని వింత వింత వేషాలు చూసి ఇది దారి తప్పోతుంది, దీన్ని ఏదో ఒకటి చేయకపోతే మొత్తం అడవికంతా ప్రమాదం వచ్చేటట్టుందని ఒక కుక్క అనుకొని ఒకరోజు దగ్గరకు వచ్చి పిల్లి బావా అని పిలిచిందట. పిల్లి బావా అనగానే దీనికి కోపం వచ్చింది. బావయట బావ, బావయట బావ, వాని అప్పను నొసంగి నాడ నాకు బావయట బావ. అర్థమైపోయింది, నేను ఇంకేం చెప్పను. వాడేడా నేనేడా, వాడెక్కడా నేనెక్కడా, బిడాల వరేణ్యుడా మృగేంద్రుడా అని పిలవచ్చు కదా. చూస్తాను, వాని సంగతి చూస్తానని చెప్పని వచ్చింది. నా మెడలో ఉండేటువంటి పత్రాన్ని చూడలేదా నువ్వు? ఈ బిరుదు ముద్రికలను చూడలేదా? మృగేంద్రుడు అనే మృగరాజు అనే చూడలేదా అంటూ వచ్చి చాలా సాధారణమైనటువంటి తిట్లు. ఏం తిట్టు? నువ్వు పిల్లి, నీ తండ్రి పిల్లి, నీ తాత పిల్లి, నీ ముత్తాత పిల్లి అని చెప్పి తిట్టింది. ఇది సహజమే కదండి. అంటే ఆచార్యుల వారి యొక్క లోక పరిశీలన శక్తి. అంటే ఒక కావ్యం జనామోదాన్ని ఎప్పుడు పొందుతుంది అంటే ప్రజల్లో ఏం జరుగుతుందో అది కావ్యం లేకొచ్చినప్పుడు అది జనామోదాన్ని పొందుతుంది. మనం కనిపించాలి, మన మాటలు వినిపించాలి కావ్యంలో. ఆ విధంగా బిడాల మోక్షాన్ని రాశారు వారు. అట్టా అంటుంటే, అయ్యో బావగారు మీరేం కోప్పడకండి, మీకు సన్మానం చేయడానికి వచ్చాను, మీ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను అని కుక్క చెప్పి దాని మెడలో ఉండేటువంటి ఆ బిరుదును లాగేసింది. లాగేస్తే కోపం వచ్చింది పిల్లికి, కుక్క మీదకి ఉరికింది. ఇంకా కుక్కకు కోపం వచ్చి పిల్లి మీద పడింది. ఎట్లో కట్ల తప్పించుకొని పిల్లి చెట్టెక్కేసి, చావలేదు కాని కన్నులొట్టబోయే, దైవ సహాయం వల్ల అది కూడా జరగలేదు అనుకుంది. చావు తప్పి కన్ను లొట్టబోయింది అని చెప్పి అంటాం కదండి, లోకంలో ఉన్నటువంటి సామెత. ఆ సందర్భానికి చక్కగా అతుక్కునేటువంటి దాన్ని ఆచార్యుల వారు అక్కడ పెట్టి చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారు. కానీ కన్ను కూడా లొట్టబోలేదు, తప్పించుకున్నది, దెబ్బ కూడా తగలేదు. ఆ తప్పించుకోవడానికి కారణం ఏం చెప్పారంటే దైవ సహాయం వల్ల నేను తప్పించుకున్నాను అని చెప్పని అన్నది. ఇక ఇట్లా ఉంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఇట్లా పరిశ్రమ లేకుండా పాండిత్య సముపార్జన చేయకుండా కీర్తి కోసం వెంపర్లాడుతూ ఉంటారో వాళ్ళ వెంట ఒక గుంపు చేరుతుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళని పొగుడుతూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళ దగ్గర ఏమీ లేదని, కానీ ఏమీ లేదని చెప్పరు. మీరు అట్లాంటి వాళ్ళు, మీరు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వర్గం ఇటు చేరింది. అట్లాంటి వర్గాలను ఏమంటాం మనం? గుంట నక్కలు లాంటి వాళ్ళు అంటారు. సరిగ్గా ఒక నక్క వచ్చింది. ఆ నక్కను అక్కడ ప్రవేశపెట్టడం, ఆ మనస్తత్వాన్ని ఎరిగినటువంటి వారు కాబట్టి ఆచార్యులు నక్క అక్కడికి వచ్చింది అని చెప్పి అన్నారు. నక్క ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మోసం చేయడం అంటే ఏమిటి? సత్యాన్ని చెప్పకపోవడం మోసం చేయడం. సత్యం ఏమిటి? ఇది పిల్లి. కానీ అసత్యం ఏమిటి అక్కడ? అది నువ్వు పిల్లి అని చెప్పకుండా నువ్వు మృగరాజు అని చెప్తాంది. కాబట్టి మనల్ని పొగుడుతూ ఉన్నారు ఎవరైనా అంటే వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనేది మనం అంచనా వేసేదానికి ముందు మనం ఆ పొగడతలకు సరిపోతామా లేదనేది చూసుకున్నామంటే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది అనే హెచ్చరిక ఇందులో ఉంది. తర్వాత ఏం చేసింది? అయ్యా మీరు ఇట్లా ఇదండి పత్రాల్లో రాసి కట్టుకుంటూ ఉంటే ఎవరో ఒకరు పీకేస్తారు. అట్లా కాకుండా మీ వీపు మీద మృగరాజు అని వాత పెట్టేసుకున్నారనుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది కదా అని చెప్పి అన్నది నక్క. అంటే
దానికి అంగీకరించింది. కీర్తి కండూతి ఇంత తీవ్రమైనటువంటిది. చివరికి ఒప్పుకున్నది. సరే, దానికి లోపల పగ రగిలిపోతూ ఉంది నక్క. ఎందుకని? దీని ఓవర్ యాక్షన్ భరించలేకుండా పోతుంది. అందుకని కసిదీరా వాత పెట్టింది మృగరాజు అని. నొప్పి దానికి కదా, దీన్నేం పోతుంది, వాత పెట్టింది. ఎప్పుడైతే వాత పెట్టిందో, మూర్ఖత్వం ఎప్పుడు సత్యాన్ని దూరం చేస్తుంది. ఆ పిల్లి ఏమనుకున్నదంటే, బా ఎంత బంగారు పళ్ళెరమునకేనా గోడ చేర్పు కావాలయ్యో అని అనుకొని, నువ్వు నా స్నేహితుడివి, నన్ను నా అభ్యుదయాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాడివి కాబట్టి నువ్వు నాకు మంత్రిగా ఉండాలా అని పిల్లి నక్కను మంత్రిగా చేసుకున్నది. అంటే మంత్రివర్గంలో ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మంత్రివర్గంలో మనం చేరాలి అని అంటే, ఆత్మీయ వర్గంలో చేరాలి అంటే, అవతల వాడు పిల్లైనా సరే మనం మృగరాజు అని చెప్పేటువంటి ఆత్మవంచన మనకు ఉండాలి. అవతల వాడిని పిల్లి అని చెప్పినామంటే మనల్ని గెట్ అవుట్ అంటారు, అంతేగాని మంత్రివర్గంలోకి రమ్మనరు. సరే, ఇప్పుడు ఇక నక్క దానికి తోచినటువంటి సలహాలు కదా అది ఇస్తుంది. అది ఏం సలహా ఇచ్చిందంటే, అయ్యా మీ ప్రతిభ మీరు ఇక్కడే ఉంటే ఎవరికీ తెలియదు, కానీ మీ గురించి చెప్పేటువంటి ఒక ఐపాక్ టీం కావాలా అని చెప్పింది. ఒక టీం కావాలి, ఆ టీం అయితే మీ గురించి చక్కగా చెప్తారు అని చెప్పని, మరి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా అంటే, భయపడేవాడికి భయాన్ని పోగొట్టినామంటే బానిసగా ఉంటాడు. ఇది రూల్. భయపడేటువంటి వాడిని భయాన్ని పోగొట్టామంటే వాడు జీవితాంతం మనకు బానిసగా ఉంటాడు. ఇదేంటి అన్సంగ్ రూల్ అన్నమాట. అందువల్ల నక్కేం చేసింది, ఈ తెలివితేటలన్నీ దానికి ఉన్నాయి కాబట్టి మీరంటే ఎలుకలు భయపడతాయి. ఇప్పుడు వాటి భయాన్ని పోగొట్టామంటే దానికి ప్రతిఫలంగా, దానికి ప్రతిగా అవి మీకు విధేయతతో ఉంటాయి అని చెప్పని ఎలుకలన్నింటినీ పిలిపించి, మిమ్మల్ని ఇక మీదట ఈయన బుద్ధ మార్గంలోకి వెళ్ళిపోయినాడు, ఇక మీదట మిమ్మల్ని తినడు అని చెప్పి మధ్యవర్తిత్వం చేసి, దానికి ప్రతిగా మీరేం చేయాలా, పిల్లి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క మృగరాజ స్థితిని మీరు అన్ని చోట్ల ప్రచారం చేయాలా అని అంటే, అవి కూడా తెలివైనటువంటివి. ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే అవకాశం రానంత వరకు అణిగిమణిగి ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు నెరవేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఆ అవకాశానికి అవతల వాడి అజ్ఞానం తోడైందంటే ఇంకా సులభంగా అసాధ్యం అవుతుంది. ఇవి ఏమనుకున్నాయి ఎలుకలన్నీ, మనం ఎన్నో నాళ్ళ నుంచి ఈ పిల్లి మెడలో గంట కట్టాలని అనుకుంటున్నాం. మనకుంది యూ కెన్ బెల్ ద ర్యాట్ అని, పిల్లి మెడలో గంట కట్టేవాళ్ళు ఎవరు అని. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని గంట కట్టేది ఎవరు అని అనుకుంటూ ఉన్నాం. ఇది మంచి సందర్భం, మనం గంట కట్టేద్దాం అని రాజుగారికి బహుమానంగా గంటను కట్టేశారు. పిల్లి మెడలో గంట కూడా కట్టేశారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, అది అక్కడ జరిగింది. సరే, అక్కడ ఆ పిల్లిని గురించి ఆచార్యులు వారు అన్నటువంటి మాట ఏంటంటే, ఉబ్బుల లింగడు అని చెప్పి అన్నాడు. ఉబ్బుల లింగడు అంటే పొగిడితే పొంగిపోయేటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నానుడి, ఎంత అద్భుతమైనటువంటి తెలుగు మాట, ఉబ్బుల లింగడు అని. ఆచార్యుల వారు అంత గొప్ప మాటతో ఆ పిల్లిని గురించి, అంటే దాని సహజ స్థితిని చెప్పడానికి ఒక్క మాట చెప్పారు. దాన్ని బట్టి మీతంతా మనం ఊహించేసుకోవచ్చు. అది కవి పదప్రయోగం చేసేటప్పుడు ఎంత ఔచిత్యంతో, ఎంత సార్థకతతో ప్రయోగించాలి అనడానికి ఆ ఒక్క మాట మనకు గొప్ప పాఠంగా నిలబడుతుంది. సరే, ఏమైంది, తన ఆటయే ఆటయనుచు, తన పాటయే పాటయనుచు పిల్లి ప్రవర్తిస్తూ ఉంది. సరే, అప్పుడు ఏ ఆటైనా చాలా కాలం సాగదండి. ఏ ఆటైనా చాలా కాలం సాగదు. ఎట్లాంటి వాళ్ళకైనా చక్రార పంక్తిరివా అని చెప్పి అన్నారు. బండి ఆకులు ఉన్నట్టు పైకి వచ్చినటువంటి ఆకు కిందికి, కిందికి వచ్చినటువంటి ఆకు పైకి, ఇది సహజంగానే ఉంటుంది. కాబట్టి మనం పైకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, కిందికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం అనేదాన్ని బట్టి మన మానసికమైనటువంటి సుఖశాంతులు ఉంటాయి. ఇక్కడ
ఆ అడవిలోకి ఒక ఏనుగు వచ్చింది. అది స్వైర విహారం చేస్తూ ఉంది. స్వైర విహారం చేస్తూ చేస్తూ చెట్లనన్నీ విరిచేస్తూ ఈ పిల్లి నివాసం ఉండేటువంటి చెట్టు దగ్గరికి కూడా వచ్చింది. అరే, నా అడవిలోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు అని ఏనుగు మీదకి వచ్చింది. అంటే ఎలుక శరీరం ఎంత, ఏనుగు శరీరం ఎంత, దాని బలం ఎంత, దీని బలం ఎంత, ఒక్కసారి ఆత్మ చర్చ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి కదా. ఆ పరిశీలన లేకుండా ముందుకెళ్ళేది వెళ్తుంది అంటే అర్థం ఏంటి? అహంకారంతో వెళ్తుంది అని అర్థం. అహంకారంతో వెళ్తే జరిగేదాని పరిణామాల గురించి ఇక మీదట మనం చూస్తాం. అంటే ఇదంతా ఒక పెద్ద మనస్తత్వ కావ్యం. అహంకారంతో ముందుకెళ్ళినటువంటి వాడి ప్రగతి ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం ఇక్కడ. సరే, నా పర్మిషన్ లేకుండా ఎందుకు నా అడవిలోకి వచ్చావు అని దాని మీదకి వచ్చింది. వస్తే అది కొట్టింది, ఏనుగు తొండంతో కొట్టింది పిల్లిని. అది కింద పడింది. సరే, ఈసారి అయితే కొట్టగలిగినావు కానీ ఇంకోసారి కొట్టు చూద్దామని చెప్పన్నది. 2 సార్లు కింద పడితే కూడా మూడోసారి ఏమన్నదంటే, మూడోసారి తేలుస్తాను నీ సంగతి ఏం చెప్పన్నది. ఇప్పుడు మూడోసారి కొట్లాది తొండంతో చుట్టుకున్నది, గట్టిగా చుట్టుకొని గట్టిగా నొక్కడం మొదలుపెట్టింది. దాన్ని చంపలేదు, చంపేస్తే చనిపోయేది, కానీ గట్టిగా అదవడం మొదలుపెట్టింది. అప్పటికి కానీ దానికి తెలిసి రాలేదు. ఇక్కడ నుంచి గజేంద్ర మోక్షానికి సారూప్యంగా ఉండేటువంటి పద్యాలన్నీ ప్రారంభమవుతాయి. ఏ మార్గమ్మున దీనిగెలుతని మొదలవుతుంది. ఎవ్వనిచే రహిల్లు వనమెవ్వనిచే పరిపాలితంబు నేనెవ్వని ఆజ్ఞచే మృగములెల్ల ప్రవర్తిల్లుచుండు. ఇట్లా మృగాదిపునే శరణంబు వేడెదన్. ఇది ఆచార్యుల వారి పద్యం. ఈశ్వరునే శరణంబు వేడెదన్ పోతన గారి పద్యం. లావొక్కెంతయు లేదు పోతన గారి పద్యం అయితే, బలమొక్కెంతయు లేదు ఆచార్యుల వారు. ఇక అది గట్టిగా అరుస్తూ ఉంటే, ఇప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది తెలుసా? అంతవరకు తనతో కూడా ఉండేటువంటి నక్క దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎవరికైనా అంతే కదా. అవతల వాళ్ళు రాజ్య విహీనులైతే, రాజ్య భ్రష్టులైతే, పదవీ భ్రష్టులైతే, అంతవరకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వెంటనే పోయి కొత్త బొకేలు కొనుక్కొని ఎవరికి అధికారం వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, సహజం కదా. నక్క ఏమనుకొని వెళ్ళింది అంటే, గాలి నెక్కించి ఈ బుడగను ప్రచండ వాయుపదమున ఒంటిగా వదలినాడ. గాలి నెక్కించి ఈ బుడగను ప్రచండ వాయుపథమున ఒంటిగా వదలినాడా. ఇంకా తత్ప్రసంగము నాకేలా. చేయాల్సింది చేసేసినాం, దానికి ఫుల్గా గాలి కొట్టేశాం, బుడక్కి గాల్లోకి వదిలేశాం. ఇక దాని గతి ఎక్కడ పోయి పడుతుందో ఏమవుతుందో, మొత్తానికి సుగతి మాత్రం లేదు అనేది అర్థమైపోయిన తర్వాత నాకెందుకుంటుంది, అది వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎంతకంటే మహితమైనటువంటి బోధ ఇంకొకటి ఉండదు. కాబట్టి మనతో కూడా ఉండేటువంటి వాళ్ళు మన ద్వారా లబ్ధి కలుగుతుందని అనుకున్నప్పుడు, మనకు అధికారం ఉంది అని అనుకున్నప్పుడు, ప్రయోజనం ఉంది అని అనుకున్నప్పుడు మనతో కూడా ఉంటారు. కానీ అది దొరకదు అని చెప్పిన వెంటనే మనల్ని వదిలిపెట్టేస్తారనేటువంటి సత్యాన్ని ఈ ఘటన ద్వారా మనం గ్రహించాలి. ఇక కరిని గోల్పలేమి, మిగతా జంతువులన్నీ ఉన్నాయి. ఇది ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి అని పిల్లి అరుస్తూ ఉంది. అక్కడ నక్క, పులి మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. అవేవి ఏనుగుని కోల్చలేమని వాటికి తెలిసిపోయింది. అందువల్ల అవి మిన్నక ఉండాయి అని చెప్పి అంటారు. సరిగ్గా ఇట్లాంటి పద్యం విశ్వమయతలేమి అనేసి మనకు ఆ ఘట్టంలో వస్తుంది. అంటే మిగతా దేవతలందరూ మౌనంగా ఉంటే వాళ్ళకు వినిపించలేదు, విశ్వమయత్వం లేనటువంటి కారణం చేత. విష్ణువు అనగానే వ్యాపనశీలుడు కాబట్టి ఆయనకు మాత్రమే వినిపించింది అని అక్కడ చెప్తాడు. అలభూభృత్ కుహరంబులో, ఇది ఆచార్యుల వారి పద్యం. అల వైకుంఠపురంబులో పోతన గారి పద్యం. తన వెంటన్ పులి ఆచార్యుల వారి పద్యం. తన వెంటన్ సిరి పోతన గారి పద్యం.
అట్లా తన వెంట పులి మొదలైనటువంటి అన్ని జంతువులతో సింహం వచ్చింది. వచ్చి ఇలా అలంతి ప్రాణుల చిదుపదలంచుటెన్నదగు చేతయే, నీకంటే బలహీనులైనటువంటి వాళ్లను, చిన్నవాళ్లను నువ్వు బాధించడం సరైనటువంటి పనేనా అని అడిగింది. అడిగితే అప్పుడు ఏనుగు చాలా వినమ్రతతో, అంత పెద్దదైనప్పటికీ నా ఇష్టం, నేను నాకు వచ్చినట్టు చేస్తాను, నువ్వెవడు అడగడానికి, నువ్వు కూడా పిల్లిలాగా పోట్లాడుకొచ్చేటట్టు అయితే రా అని చెప్పేం అనలేదు. చాలా వినమ్రతతో ఆ పిల్లి మెడలో ఉండేటువంటి ఆ మృగరాజ ముద్రను, గంటను చూపింది. దాని వీపు మీద ఉండేటువంటి ముద్రను, గంటను చూపితే అప్పుడు అర్థమైంది, ఓహో దీని ఆటలు ఎలా జరుగుతున్నాయా అని అర్థమై ఇక పులికి ఆజ్ఞాపించింది ఇది పోయేటట్టు చేయమని. పులి వీపుకు బట్టి వేసింది, వీపు మీద వడ్డించిందట ఆచార్యుల వారి మాట. ఆ వీపు మీద వడ్డిస్తే ఇక దాని ఆ మృగరాజ లాంఛనము ఇవంతా పోయాయి. సాహస వృత్తిని చెరియింపబోకుమని సింహం బుద్ధి చెప్పి పిల్లిని నగరాల్లో పోయి బ్రతుక్కో, నీకు అడవి పనికిరాదని చెప్పి పంపించేసిందట. ఇది వారు రాసినటువంటి అధిక్షేప కావ్యం. ఆచార్యుల వారికి సమాజం పట్ల ఉండేటువంటి నిబద్ధత, వారి పరిశీలన శక్తికి ఈ ఒక్కటి చాలు. పైగా తెలుగు నుడికారం పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధకు, తెలుగులో ఉన్నటువంటి జీవద్భాష, సహజమైనటువంటి భాష, నుడికారం, మనం మాట్లాడుకునేటువంటి భాష, వాటినన్నింటినీ గుదిగుర్చి ఈ కావ్యంలో కేవలం 145 పద్యాలు, కానీ ఆ చదువుతూ ఉంటే మనకు ఒక జీవితానికి సరిపోయే అంత విషయం అందులో కనిపిస్తుంది. 145 పద్యాల్లో ఒక జీవితాన్నంతా ప్రోధి చేసినటువంటి మహత్తర సృజనశీలి కృష్ణమాచార్యుల వారు. ఇక ఇది వారి సాహిత్య విషయం. సంగీత విషయం దగ్గరికి వస్తే, ఏ ఎడ ఐహికార్థములనే గగనీక నిజాంతరంగమున్ పాయని భక్తి రామపద పంకజ భృంగముగాను నర్చి రాగాయిత రత్నమాలికల అందముగా ధరింపజేసి ఆప్యాయన మందజేసిన బుధాగ్రణి త్యాగయ సంస్మరించెదన్, బుధాగ్రణి త్యాగయ సంస్మరించెదన్. త్యాగరాజస్వామి వారి కృతులకు కుంచిక అనే పేరుతో అర్థ వివరణ రాస్తూ ముందు మాటలో ఈ పద్యం రాశారు. ఇది కేవలం త్యాగరాజస్వామి వారికి మాత్రమే కాదు, కృష్ణమాచార్యుల వారికి కూడా అచ్చంగా సరిపోయేటువంటి పద్యం. ఏ ఎడ ఐహికార్థములనే గగనీక నిజాంతరంగమున్, తన మనస్సును ఐహికమైనటువంటి విషయాలకు వెళ్ళనీయకుండా రామాంకితమైనటువంటి చిత్తవృత్తి వారిది. పాయని భక్తి రామపద పంకజ భృంగముగా నొనర్చి రాగాయిత రత్నమాలికల అందముగా ధరింపజేసి, త్యాగయ్య ఏ విధంగా వాగ్గేయకారుడో ఆ విధంగా అంతే అద్భుతంగా తాను కృతులను రచించి వాటిని స్వరపరిచి గానం చేసి శిష్యులకు నేర్పి ఆ పరంపర కొనసాగేటట్లు చేసినటువంటి గొప్ప ద్రష్ట కృష్ణమాచార్యుల వారు. అటువంటి వారు మనం అభేద దృష్టితో చూసినప్పుడు, త్యాగయ్యను కృష్ణమాచార్యుల వారిని అభేద దృష్టితో చూసినప్పుడు, వారు త్యాగయ్య గారి కోసమే ఈ పద్యం రాసినా వారికి కూడా ఇది అనువర్తిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇక త్యాగరాజస్వామి కీర్తనలకు వారు రాసినటువంటి ఆ కుంచిక కేవలం తాత్పర్యం రాయడం కాదు, దాంట్లో అనేకమైనటువంటి విశేషాంశాలని తెలియజేస్తూ వచ్చారు. అనేకమైనటువంటి వేదాంత విషయాలు, పూర్వకవుల రచనల్లో నుంచి తీసుకున్న విషయాలు, ఆల్వారుల పాసురాల్లో నుంచి తీసుకున్న విషయాలు, ఉపనిషద్వాక్యాలు, పురాణ శ్లోకాలు, ఇవన్నీ సముద్ధరించి తెలియజేస్తూ ఆ కుంచిక సాగుతుంది. రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్నగ మనసుకు రాని పన్నగశాయి అనేటువంటి కీర్తనలో కంటి మిన్నలేలే అనేటువంటి పదాన్ని పూర్వ వ్యాఖ్యాతలు
పొరపాటుగా కన్నెమిన్నలేలే అని దిద్దేశారట. దానికి అర్థం చెబుతూ కంటి మిన్న అంటే పెద్ద బండి చక్రము అనే అర్థాన్ని ఆచార్యులు వారు రాసి, ఈ అర్థం సమన్వయం అవుతుంది కాబట్టి కన్నెమిన్న అని దిద్దాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అన్నారు. దాన్ని సమర్థించడం కోసం భాగవతంలో ఉన్నటువంటి కంజాక్షుణకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అనేటువంటి పద్యాన్ని ఉట్టంకించారు. ఇక కొలువమరే గదా కోదండపాణి అనేటువంటి సంకీర్తనలో నిత్యం దైనందినోపచారాలకు సంగీతాన్ని త్యాగయ్య ఏ విధంగా సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని పొందాడో అది తెలుపుతూ, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి, సీత, లక్ష్మణుడు, శేషుడు మొదలైనటువంటి వారందరికీ సంగీతంతో సంబంధం ఉంది అని సామవేదాదిదం శాస్త్రం సంజగ్రాహ పితామహ మొదలైనటువంటి ప్రమాణాలతో నిరూపించారు. ఇక నాదతను మనిషం అనేటువంటి ప్రసిద్ధ కీర్తన అందరికీ తెలిసినటువంటిదే. దాన్ని గురించి చెబుతూ శివుని యొక్క పంచముఖాలు సద్యోజాత, అఘోర ఇవి ఉన్నాయి కదా, పురుషునకు పర్యాయ పదంగా పుమానుడు అని వాడారు త్యాగయ్య స్వామి. వాడితే నిజానికి అది వ్యాకరణ పరంగా సరైనటువంటిది కాదు, పుమాంసుడు అని ఉండాలి. మరి దీన్ని సాధారణమైనటువంటి వ్యాఖ్యాత అయితే ఏం చేస్తాడు? ఆచార్యులు వారు ఏం చేశారు అని అంటే దాన్ని తెలియజేస్తూ ఇది వారి స్వాతంత్ర్యము అని చెప్పి అన్నారు. ఇది వారి స్వాతంత్ర్యము అన్నారు. అంతేగాని ఇది వ్యాకరణబద్ధంగా తప్పు, ఇది ఇలా రాసి ఉండకూడదు, దీన్ని ఇట్లా దిద్దుకోవాలి అని ఏమి అనలేదు. అది పూర్వ కవుల పట్ల మనకు ఉండాల్సినటువంటి భక్తి. అదేవిధంగా రారా రఘువీర అనేటువంటి కీర్తనలో బుద్ధి అని ఉండాల్సిన చోట బుద్ధి అని అనేదాన్ని యణాదేశం చేసి బుద్ధి అని రాశారు. నిజానికి బుద్ధి సంస్కృతం, అని అనేది తెలుగు. అక్కడ యణాదేశం చేయకూడదు, ఎడాగమం చేయాల, బుద్ధి అని ఉండాలా. అక్కడ కూడా ఆచార్యులు వారి స్వాతంత్ర్యం అని చెప్పి అన్నారే తప్ప దాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయలేదు. అది వ్యాఖ్యాతకు ఉండాల్సినటువంటి సమతాస్థితి, బ్యాలెన్సింగ్ మెంటల్ స్టేట్ అంటారు. అట్లాంటి సమతాస్థితి ఉన్నటువంటి వ్యాఖ్యాతలు, అంటే భక్తి ప్రపూర్ణమైనటువంటి మనస్థితి కలిగినటువంటి వారు మాత్రమే ఇట్లాంటివి చెప్పగలరు. అదేవిధంగా ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉంది. అడవిలో దొంగలు పడతారు. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది పండితులు మీరేం చేస్తుంటారయా అని అంటే, వాళ్ళకు కూడా సంస్కృతం తెలుసు, దొంగలకు కూడా. వాళ్ళు ఎట్ నేర్చుకున్నారో తెలీదు, మొత్తానికి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏమన్నారంటే వనేచ రామ అని 4 సార్లు వచ్చింది. 4 సార్లు రామహ అని అనడం వల్ల ఆ దొంగలకు కూడా మోక్షం కలిగిందట, ముక్తి కలిగింది. ఇది ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని దృష్టిలో ఉంచుకొని త్యాగరాజస్వామి రామరామ కృష్ణయ్య నరే అనేటువంటి కీర్తన రచించారని ఆచార్యులు వారు పేర్కొన్నారు. ఇట్లా అనేకమైనటువంటి విశేషాంశాలతో వారు ఈ గేయార్థ కుంచికను వ్రాశారు. ఇక వారి వ్యాస చంద్రిక సంగీత సాహిత్య విషయాలకు సంబంధించి ఎన్నో విషయాలని స్పృశిస్తూ ఎంతోమంది ఉద్దండులైనటువంటి వాళ్ళని గురించి తెలియజేసినటువంటి ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే సాధించనే అనేటువంటి పంచరత్న కృతి స్వర సాహిత్యాలు పాడిన తర్వాత సమయానికి అని పాడాలనా, సాధించనేనే పాడాలనా అనేది అది ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి చర్చ నిరంతరం. అయితే ఆచార్యులు వారు ఏమన్నారు, సాధించనే అని పాడడమే ఉచితము అని చెప్పి నిర్ణయించారు. దాన్ని అలా నిర్ణయించడానికి వారు అనేకమైనటువంటి కారణాలు చెప్పారు. అవన్నీ మనం అందులో చదువుకోవచ్చు. ఇక వారి సంస్కృతంలో హరికథలు చాలా ప్రధానమైనటువంటి, ముఖ్యంగా కచదేవయాని వృత్తాంతం చాలా శ్లేషలతో కూడుకున్నటువంటిది. ఇక అవధానిగా, హరికథ కర్తగా, వాగ్గేయకారుడుగా, వాయులీన విద్వాంసుడుగా సంస్కృతాంధ్ర రచన సామర్థ్యం గల శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల సాహితీ వరివశ్య చాలా విస్తృతమైనటువంటిది. అటువంటి మహాత్ముని మనం ఈ వేదిక మీద నుంచి ఈ శత జయంతి సందర్భంగా
స్మరించుకోవడం ఎంతో అవసరం. ఇది జాతి కృతజ్ఞత ప్రకటించాల్సినటువంటి విధానంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీకళామంజరి, నవ్య సాహితీ సమితి సంస్థలకు మరొకమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.